నా ప్రభు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ రాత్రి దేవునికి మాటలు విన్నావు. ఈ రాత్రి ఒక్క మాట, యేసయ్యా నువ్వు నా జీవితంలోకి రండి ప్రభువా అని ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే యేసయ్య నీ హృదయంలోనికి వచ్చి నీ జీవితాన్ని మార్చి ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెన జీవితాన్ని నా ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. చివరగా ఒక చిన్న సంఘటన నేను చెప్పేసి నేను ముగిస్తాను. దీని తర్వాత మేబీ సండే స్కూల్ పిల్లలు కొన్ని కార్యక్రమాలు, కొరియోగ్రఫీస్, ఆ తర్వాత మంచి స్కిట్స్ ఉన్నాయి. సో చాలామంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లాగే ఒక క్రిస్మస్ ఒకటి ఏర్పాటు చేసి సండే స్కూల్ పిల్లలందరికీ పలానా రోజు మన క్రిస్మస్ ఉంది కాబట్టి సండే స్కూల్ పిల్లలకి స్కిట్ నేర్పిస్తానని సండే స్కూల్ టీచర్ చెప్పిందట. చెప్పగానే చాలామంది నేను స్కిట్లో ఉంటానని పిల్లలందరూ చాలా యాంగ్జైటీగా చాలా సంతోషంగా ముందుకొచ్చారు. ముందుకొస్తే ఆ సండే స్కూల్ టీచర్ కొన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసింది. ఇంతకీ ఆ స్కిట్ పేరు ఏంటంటే క్రీస్తు పుట్టిక. ఏ పుట్టిక? క్రీస్తు పుట్టిక. క్యారెక్టర్స్ కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరు క్యారెక్టర్స్ అంటే మరియా, యోసేపు, జ్ఞానులు, గొర్రెల కాపరులు, హేరోదు రాజు, ఇట్లాగా అందరినీ క్యారెక్టర్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సండే స్కూల్లో ఒక చిన్న కుమారుడు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు ఉండడానికి కాస్త బొద్దుగా ఉంటాడు, లావుగా ఉంటాడు. వాడికి మాటలు కూడా సరిగ్గా రావు, నెత్తిగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాడు వచ్చి సండే స్కూల్ అక్క దగ్గరికి వచ్చి అంటున్నాడు, అక్క నేను కూడా స్కిట్లో ఉంటానక్క, నన్ను పెట్టండి అక్క అంటే సండే స్కూల్ టీచర్ అందంట, అరే నువ్వే సరిగ్గా మాట్లాడలేవు, నువ్వు ఏ డైలాగ్ చెప్పలేవు, నిన్ను ఎట్లా పెట్టండా అంటే, అలా కాదక్క, ఏదో క్యారెక్టర్ అక్క, ఏదో ఒకటి ఇయ్యక్క, నేను కూడా స్కిట్లో ఉంటానక్క బతిమాలుతున్నాడంట సండే స్కూల్ టీచర్ని. బతిమాలుతుంటే ఇంకా సండే స్కూల్ టీచర్ ఏం చేసిందంటే, ఇంకా రాత్రి పగలు అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు, నాకు క్యారెక్టర్ ఏమని అడుగుతున్నాడు, ఇంకా బాధపడలేక ఇంకే క్యారెక్టర్ ఇవ్వాలి అని ఆలోచన చేసింది సండే స్కూల్ టీచర్. అక్క ఆలోచన చేసి మొత్తం మీద ఒక క్యారెక్టర్ దొరికింది. ఏంటంటే సత్రపు యజమాని. సత్రపు యజమాని. ఎందుకు సత్రపు యజమాని అంటే, సత్రపు యజమానికి డైలాగులు ఉండవు, సత్రపు యజమానికి ఏ విధమైనటువంటి ఉండవు. జస్ట్ అలా నిలబడతాడు. యోసేపు మరియలు ఇద్దరు కూడా అలా వచ్చినప్పుడు సత్రపు యజమాని ఏం చేయాలంటే, స్థలం కోసం అడిగినప్పుడు స్థలం లేదు వెళ్ళిపోమని చెప్పాలి, అంతే. ఇంక ఏ డైలాగ్స్ ఉండవు. కాబట్టి వీడు కాస్త బొద్దుగా కొద్దిగా ఉన్నాడు కాబట్టి వీడు కూడా సరిగ్గా మాటలు రావు కాబట్టి వీడిని సత్రపు యజమానిగా పెడితే బాగుంటుంది అనుకుందంట సండే స్కూల్ అక్క. అనుకుని వాడికి ట్రైనింగ్ ఇచ్చింది. స్తోత్రం చెప్పండి. మొత్తం అందరూ కూడా ప్రతి వాళ్ళు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. యోసేపు, మరియా, జ్ఞానులు, హేరోదు రాజు అందరూ అద్భుతమైనట్టుగా ప్రదర్శన చేశారు. ఎవరి డైలాగులు వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అందరూ నటించడం కాదు, ఇప్పుడు అందరూ జీవించేస్తున్నారు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు జీవించేస్తున్నారు. అంతా అయిపోయింది. మనోడు కూడా క్యారెక్టర్ని ఇచ్చారు. మనకు యోసేపు మరియా వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ సత్రపు యజమాని ఏం చేయాలి, స్థలం లేదు వెళ్ళిపోమని చెప్పాలి, ఇంతే. కాబట్టి అన్ని ప్రాక్టీస్ అయిపోయింది. ఆ రోజు వచ్చింది, ఆ క్రిస్మస్ స్టార్ట్ అయ్యింది, అన్నీ అయిపోయాయి. ఇలాగే వర్తమానం కూడా అయిపోయింది. వెంటనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక అందరూ ఒకరి తర్వాత వచ్చి ఎవరి పాత్రలో వాళ్ళు జీవిస్తున్నారు. అందులోకి సరిగ్గా ఆ కార్యక్రమానికి అందరూ మేకప్లో ఉంటారేమో. మరియా మేకప్లో ఉంది. ఆమె నిండు చూడాలి కాబట్టి చక్కగా పొట్టది పెద్దగా పెట్టారు, మంచి మేకప్ వేశారు, యోసేపుని రెడీ చేశారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు, అన్ని పెట్టారు. ఇన్ని పెట్టేసరికి ఇంకా చాలా రియలిస్టిక్గా ఆ స్కిట్ చాలా రసవత్రంగా సాగుతుంది, ముందుకెళ్తుంది. అయిపోయింది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే ఈ లోపల సత్రపు యజమాని క్యారెక్టర్ వచ్చింది. మనోడు వచ్చాడు, నిలబడ్డాడు సత్రపు యజమాని. అలా నిలబడి అలా చూస్తున్నాడు. ఈ లోపల యోసేపు మరియని తీసుకుని ఏం చేస్తున్నాడు, వస్తున్నాడు. యోసేపు మరియని తీసుకుని వస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వాళ్ళు వేసుకునేటువంటి ఆ కాస్ట్యూమ్స్, వారి మేకప్, ఇదంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. మరియా క్యారెక్టర్లో జీవించేస్తుంటే చాలా చాలా అందరూ చూసే వాళ్ళందరికీ